హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఎటువంటి రాత పరీక్ష, మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయకుండా గ్రామీణ సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో శాలరీ కూడా 50,000 రూపాయల పర్ మంత్ శాలరీ, అంటే అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని కూడా వాళ్ళు 50,000 రూపాయల శాలరీ పర్ మంత్ కూడా మీకు పే చేస్తారు. సో దీనికి చివరి తేదీ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి చివరి తేదీ కూడా ఆగస్ట్ 5th అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే కెరీర్ పేజ్లో క్లియర్గా వాళ్ళు వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్ర అభ్యర్థులు అంటే ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో చూసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసిన అభ్యర్థులకు మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మీరు వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉండి ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మీకు గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఏంటంటే నేను డైలీ పెడుతున్నటువంటి ఈ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంది. ఫ్రెండ్స్, సో ఎటువంటి ఆలస్యం చేయకుండా మనం లేటెస్ట్ అఫీషియల్ కెరీర్ పేజ్లోకి తీసుకెళ్ళి మీకైతే నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో గాయస్, మీరు చూస్తుంది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి SCAD కృషి విజ్ఞాన కేంద్ర తూత్కుండి తమిళనాడు నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇది కంట్రోల్ ఆఫ్ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు రిలీజ్ అయ్యడం. ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ అంటే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన ఉద్యోగం ఒక వేకెన్సీ అవుతుంది. డిగ్రీలో ఎవరైతే అగ్రికల్చర్ కానీ లేదా ఎనీ అదర్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ కానీ లేదా సోషల్ సైన్స్ కానీ, సో అది రిలవెంట్ టు అగ్రికల్చర్ కానీ లేదా రిలవెంట్ క్వాలిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ అయితే ఉంది గైస్. సో 35,400 రూపాయల శాలరీ నుంచి 1,12,400 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే మీకు పే చేస్తారు. అంటే ఆన్ యావరేజ్గా మీకు 40,000 రూపాయల శాలరీ అయితే పే చేస్తారు 7th పే కమిషన్ ద్వారా. సో అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, అదేవిధంగా సో రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది SC, ST అదేవిధంగా OBC, ఉమెన్, దివ్యాంగ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. తెలుగు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా నేనైతే మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఆ డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. సో అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేసి ఈ ఉద్యోగాలకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి కూడా రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా మీకు ఒక ఫోటో కాపీ తీసుకొని దాన్ని మీకు కొరియర్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయడం అయితే జరుగుతుంది. ఆ కొరియర్ స్పీడ్ పోస్ట్ సంబంధించిన అడ్రస్ కూడా వీళ్ళు క్లియర్ చేయడం అయితే జరిగింది. సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ICAR SCAD కృషి విజ్ఞాన కేంద్ర, అదేవిధంగా వంగాయకులం తుంతుకూడికి మీరైతే పోస్ట్ చేయాలి. సో ఈ నోటిఫికేషన్ మనకు July 6th అయితే రావడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి August 5th. సో August 5th అయితే ఈ ఉద్యోగాలకు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ చివరి తేదీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో గాయస్, నేను ఇప్పుడు డౌన్లోడ్ అనే ఫామ్ మీద క్లిక్ చేసి మీకైతే అప్లికేషన్ ఫామ్ మీద డౌన్లోడ్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, సో మీరు క్లియర్గా చూడవచ్చు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయింది. ICAR SCAD కృషి విజ్ఞాన్ కేంద్రం నుంచి రిలీజ్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే దాని అయితే మీరు ఫిక్స్ చేయాలి. మీ నేమ్ ఎంటర్ చేయండి. మీరు మీ హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, కమ్యూనికేషన్ అడ్రస్, అక్కడ మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్, అక్కడ కూడా మీరు ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ, మొబైల్ నెంబర్ కూడా మ్యాండేటరీ ఇవ్వండి. నేషనాలిటీ, రిలీజియన్, క్యాస్ట్, అదేవిధంగా SC, ST, OBC, ఉమెన్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటగిరీ కూడా మెన్షన్ చేయండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్, నో అయితే మెన్షన్ చేయండి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా మీరైతే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే అవన్నీ కూడా ఎంటర్ చేయండి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేనైతే మన డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో దీనితో పాటుగా మీ యొక్క రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అవన్నీ కూడా అఫిక్స్ చేసి పర్టికులర్ అడ్రస్ ఏదైనా ప్రొవైడ్ చేస్తానో ఆ అడ్రస్కి అయితే మీరు
కొరియర్ కానీ లేదా స్పీడ్ పోస్ట్ కానీ అయితే ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి August 5 అయితే వాళ్ళకు రీచ్ అవ్వాలి గైస్. సో ఫ్రెండ్స్, ఈ డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుంటారని మన ఛానల్ నుంచి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.